చూడండి మన కోడ్స్ ఉంటాయండి. మనం ఏ రైల్వే ఎగ్జామ్ రాసినా, ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినా, 10th పాస్, ఇంటర్ పాస్, మనం ఏ క్వాలిఫికేషన్ తోటి మనం ఏ ఎగ్జామ్ రాసినా, ఎస్ఎస్సి రాసినా, బ్యాంక్ రాసినా, ఏది రాసినా ఈ కోడ్స్ ఇంపార్టెంట్ అండి. ఇది మనము ఏని 1 అనుకోవాలి, బీని 2 అనుకోవాలి, సిని 3 అనుకోవాలి, డీని 4 అనుకోవాలి. మనకు లాస్ట్ జెడ్ వై గుర్తుంటుందండి. ఇది జెడ్ 26, వై 25 చెప్పగలుగుతాం. ఇది 1, 2, 3, 4 చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మిగతా మనకు గుర్తుండవండి. ఇలా చిన్న లాజిక్ ఉంటుందండి. చూడండి, మనము ఈ గుర్తు తెచ్చుకోవాలనుకోండి, ఒక నిమిషం అండి. ఈని గుర్తు తెచ్చుకోవాలనుకో 5 అండి. చూడండి, అండ్ F6 అండి, 7, G అండి, ఇది 8 అండి, ఇది 9 అండి. ఒకసారి చూడండి స్ట్రక్చర్, ఇది 10 అండి. ఇది ఇలా ఉంది కదండి కే, దాని లెవెల్ అట్లా అనుకోండి. ఇది 12 అనుకోండి. ఇది ఇట్లుంది కదండి, దీన్ని ఇట్లా తిరిగేస్తే 13. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేది ఎన్ఏ కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. 13 గుర్తుపెట్టుకుంటే తర్వాత వచ్చేది 14, తర్వాత 15. ఇది మీకు ఆల్రెడీ గుర్తుంటుంది. ఇది ఓ తర్వాత వచ్చేది పిఏ కదండి, ఇది 16. తర్వాత ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొద్దిగా కష్టం అవుతుంది, 18. ఇది కొద్దిగా ఇబ్బంది అవుతుందండి, బట్ కొద్దిగా ట్రై చేసి వస్తుంది. ఇది ఆర్ అనేది 18 అండి. ఇట్లా పెట్టేసి ఇట్లా అనుకోండి, ఓకేనా. ఆర్ తర్వాత వచ్చేది ఎస్ఏనండి, ఆటోమేటిక్గా 19 అవుతుంది. ఆర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత ఇది 20, ఎస్ తర్వాత వచ్చేది 20 అందరికి గుర్తుంటుంది. తర్వాత ఇది వి గుర్తుపెట్టుకోండి. తర్వాత వి ఇలా ఉంది కదండి, ఇలా వి అనేది ఇట్లా రాస్తాం కదా, ఇట్లా 22 ఇలా గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ అనేది 23 కదండి, దీన్ని రివర్స్ చేసుకోండి. ఇట్లా ఇది ఇట్లా ఉంది కదా, ఇది ఇట్లా రాసుకోండి. డబ్ల్యూ గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్స్ గుర్తుంటుంది, వై జెడ్ గుర్తుండేది మీకు. వి గుర్తుంటే వి కంటే ముందు వచ్చేది 21, యూ గుర్తుంటుంది. ఇదేనండి. మళ్ళీ ఒకసారి చూడండి వీడియో, చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను రాసినట్టే మీరు ఒక పేపర్ తీసుకొని అందులో రాసి ఒకసారి ఇట్లా నేను రాసినట్టే రాయండి. ఇట్లా రాసి ఒకసారి చూడకుండా గుర్తు తెచ్చుకోండి, ఈజీగా ఉంటుందండి. ఇందులోకి 2, 3, 5 మార్క్స్ రిటర్న్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్కి. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి.